అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో వచ్చి బిర్యానీ ఎలా చేయాలో చూద్దామన్నమాట. అండ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను మా వారు కూడా బిర్యానీ లవర్స్ అన్నమాట. మేమైతే వీక్లీ 2 టైమ్స్ బిర్యానీ చేసుకొని తింటాము. నేను చాలా టైమ్స్ ట్రై చేశాను బిర్యానీ, కానీ బాగా వచ్చేది కాదనమాట. సో ఇప్పుడు కొంచెం బాగా చేయడం అయితే నేర్చుకున్నాను. అది కూడా ప్రెషర్ కుక్కర్ లో అన్నమాట. ప్రెషర్ కుక్కర్ లో బిర్యానీ చేయడం అంటే చాలా సింపుల్ అండి. చాలా మందికి ఏమవుతుందంటే కొంతమందికి వాటరీగా అవ్వడం, కొంతమందికి ఎక్కువ ఉడికిపోవడం జరుగుతుంది కదా. సో నా స్టైల్లో మీరు ట్రై చేశారు అని అంటే మీకు బాగా బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట. సో వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అండ్ నేను ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో మనమైతే చికెన్ ని మ్యాగ్నేట్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసేయాలి. ఒక హాఫ్ డే పెట్టేయచ్చు, లేదా 1 అవర్ పెట్టచ్చు. అట్లా మనకి ఎంత టైం ఉంటే అంత టైం మాత్రం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మనం వచ్చి ప్రెషర్ కుక్కర్ లో ఆయిల్ కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ బిర్యానీ ప్యాకెట్ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. అవి వాడేదాకా మనం కాసేపు అట్లే వదిలేసేయాలన్నమాట సిమ్ లో. అండ్ నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, దాన్ని మొత్తం యాడ్ చేసుకునేసి అది మొత్తం బాగా వాటర్ అంతా పోయేదాకా ఉడికించాలన్నమాట. సో అదేనండి ట్రిక్ ఇక్కడ వచ్చి. ఎందుకంటే చాలా మందికి వాటరీగా అవ్వడం, ఎక్కువ ఉడికిపోవడం జరుగుతుంది కదా. సో ఇక్కడ వాటర్ లేకుండా ఉంటే మనకి బిర్యానీ అనేది పొడిపొడిలాడుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం బియ్యం వేసుకునేసి విజల్ అనేది పెట్టేసేయాలి. సో ఇక్కడ మనం 3 విజల్స్ అయితే పెట్టాలన్నమాట. 3 విజల్స్ తర్వాత మన రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇన్ ప్రెషర్ కుక్కర్. అండ్ ఇక్కడ చూసారా బిర్యానీ అనేది పొడి పొడిలాడుతుంది అండ్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.